లిటిల్ బుద్ధా కిడ్స్ కార్నర్ అని మనం స్టార్ట్ చేసాం. అప్పటికి బాల వికాస్ ఏం లేదు. సో ఎప్పుడైతే అక్కడ మనం స్టార్ట్ చేసామో అదేదో మనము పేరెంట్స్ వచ్చిన వాళ్ళు పిల్లల్ని ఉంచడం కోసం ఆ కేర్ సెంటర్ లా కాకుండా నాకేమనిపించిందంటే విజ్ఞానం వినోదం రెండు ఇవ్వాలి. సార్ మనకి ఎప్పుడు చెప్తుండాలి, కృష్ణ భగవానుడు 4 సంవత్సరాల వయసు నుంచే ధ్యానం చేస్తారు. అలాగే ఆంజనేయ స్వామి 2 సంవత్సరాల వయసు నుంచే తల్లి దగ్గర ధ్యానం నేర్చుకున్నారు. మహా శక్తిశాలి ఆయన, మహా యుక్తి. సో చిన్నప్పటి నుంచే మెడిటేషన్ చేస్తే ఎంత చమత్కారాలు ఎంత శక్తి యుక్తులతో ఉంటారు అన్నది వారిద్దరి దగ్గర నుంచి విన్నాం. అండ్ ప్రహ్లాదుడి స్టోరీలో తల్లి గర్భం నుంచే తను ఎట్లా నేర్చుకున్నాడు, అభిమన్యుడు. అంటే మన పురాణ ఇతిహాసాలు కూడా దాని ఇంపార్టెన్స్ తెలియజేస్తుంది. చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఎక్స్పోజర్ ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అవన్నీ తీసుకోగలరు అని. సో నాకేమనిపించింది అంటే ఇక్కడ వాళ్ళకి డిఫరెంట్ మల్టీ డెవలప్మెంట్ ఓరియంటెడ్ గా ఉండాలి. ఓన్లీ స్టడీస్ కాదు. సార్ అప్పటికే మనకు 5 ఫింగర్ కాన్సెప్ట్ ఇచ్చారు. ఆటలు పాటలు చదువులు పనులు ధ్యానము. ప్రతి పిల్లాడు ఈ 5 గాని చేస్తే చాలా అద్భుతంగా వాళ్ళు ఎదుగుతారు అనేది సార్ మనకు సందేశం. సైకాలజీ ఆస్పెక్ట్ లో మనం చూసిన ఆటలు, ఆ ఫిజికల్ ఇది అండ్ సోషలైజేషన్, గెలుపోటములు సహజం అనే గుణాలని నేర్చుకోవడానికి అండ్ మోర్ ఆఫ్ టీమ్ బిల్డింగ్ అవన్నీ కూడా వాళ్ళకి అక్కడ వస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ పాటలు డాన్స్ ఇవన్నీ క్రియేటివ్ ఎబిలిటీస్ ఇవన్నీ. అండ్ స్టడీస్ మన బుద్ధి దీన్ని పెంచు. పనులు ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలి. అండ్ ధ్యానం కంపల్సరీ. అంటే చూడండి ఎంత సైకాలజీలో ఉన్న ఒక్కొక్క దాని ఇంపార్టెన్స్ ని సార్ సింపుల్ గా 5 ఫింగర్ రూపంలో పెట్టారు. సో అప్పుడు అనిపించింది ఇక్కడ కూడా అలా ఉండాలి. బాల వికాస్ ఇట్స్ నాట్ జస్ట్ ఎ కేర్ సెంటర్. వాళ్ళకి ఆ విజ్ఞానం వినోదం రెండు ఉండాలి. ఆ రైట్ బ్రెయిన్ యాక్టివిటీ మోర్ మనకి ఇక్కడ ఇవ్వగలగాలి అనిపించింది. అప్పుడు మనం దాంట్లో ఏంటంటే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్, డాన్స్, బిలో 5 ఇయర్స్ పిల్లలకి సెపరేట్ గా క్రష్ రూమ్. ఎందుకంటే వాళ్ళ నీడ్స్ వేరుంటాయి. అక్కడ ఎయిదర్ ఆఫ్ ద పేరెంట్ అంటే ఎవరో తల్లి తండ్రి ఒకరు ధ్యానంకి వెళ్తే ఒకరు వాళ్ళ బేబీని చూసుకొని ఉండొచ్చు. లేదు వాళ్ళ గార్డియన్ ఎవరైనా ఉంటే వాళ్ళని పెట్టి కూడా వీళ్ళిద్దరు చక్కగా వర్క్ షాప్స్ కి వెళ్ళొచ్చు. సో వాళ్ళకి సెపరేట్ గా బెడ్స్ అవన్నీ, పెద్ద పిల్లలు వాళ్ళకి ఏమి హార్మ్ చేయకుండా వాళ్ళకి ఒక సెపరేట్ వింగ్. ఇట్లా మనము డిఫరెంట్ వింగ్స్ తో 12,000 స్క్వేర్ ఫీట్ లో స్టార్ట్ చేసాం. ఈవెన్ అవుట్డోర్ ఏరియాతో సైతం ఒక టెంపరీ సెటప్ లో. ఇట్స్ ఎ హ్యూజ్ సక్సెస్ అన్నమాట.